హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మేము కొత్తపట్నం బీచ్కి వెళ్తున్నామండి. కొత్తపట్నం బీచ్ రైడ్కి వెళ్తున్నాము. మేము సండే రోజున రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత సండే తర్వాత కొత్తపట్నం బీచ్ వెళ్ళామండి. ఒంగోలు నుంచి కొత్తపట్నం బీచ్ చాలా దగ్గరండి. చాలా బాగుంటుందండి. చాలా బాగుంటుంది బీచ్ వ్యూ. ఇదంతా ఇంటి చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళామండి. మళ్ళీ ఇప్పుడు 30 years తర్వాత వెళ్తున్నామండి. ఎంత బాగుందో అసలు. మేము ప్రపంచంలో మనం ఎన్ని ఊర్లు తిరిగినా కూడా, ఎన్ని దేశాలు తిరిగినా కూడా, మన ఊర్లో ఉన్న బీచ్లకి వెళ్తే అసలు ఆనందం, ఆ మజా వేరే కదండి. చూడండి, కేరళలో ఉన్నప్పుడు అన్ని ఊర్లలో అన్ని బీచెస్కి వెళ్ళామండి. హ్యాపీగా అనిపించింది. కానీ మన ఊర్లోకి వెళ్ళి మన సముద్రం దగ్గర చిన్నప్పుడు ఆడిన ఆటలు అవన్నీ చూస్తుంటుంటే, గుర్తొస్తుంటే మనసు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదండి. చాలా చాలా బాగుందండి. అసలు చిన్నప్పుడు అయితే అసలు ఇవి ఇక్కడ ఏమి ఉండేవి కాదండి. ఇప్పుడు ఎంత డెవలప్ అయింది. ఇంకా రెస్టారెంట్లు, హోటళ్ళు కూడా పక్కన ఉన్నాయి, రిసార్ట్స్ కూడా వచ్చాయి. చిన్నప్పుడు ఇవేమీ ఉండేవి కాదండి. చాలా ఏళ్ళయిందండి. కేరళ, కర్ణాటక, తమిళనాడు అన్ని ఊళ్ళు చూసాం, బీచెస్ చూసొచ్చాం. కానీ మన ఊరి బీచ్ని చూసేటప్పటికి మనసు ఆనందంతో పులకరించిందండి. మా పిల్లలైతే భలే ఎంజాయ్ చేశారండి. ఇదిగోండి మా పిల్లల్ని నీళ్ళల్లో ఆడుతున్నారు. వీకెండ్ కదా, చాలా చాలా మంది వచ్చారండి చూడడానికి. అసలు ఎంత ఎంజాయ్ చేశారంటే అంత ఎంజాయ్ చేశారండి. చాలా బాగుంటుందండి కొత్తపట్నం బీచ్. ఈ బంగాళాఖాతం ఉంది కదండి, బంగాళాఖాతం నియర్ టు ఉంటుందండి. అసలు ఎంత బాగుంటుందంటే అసలు నాకు కేరళలో ఉన్నప్పుడు ప్రతిసారి బీచ్కి వెళ్ళినప్పుడల్లా మా ఊరు బీచ్కి వెళ్ళాలి, మా ఊరు బీచ్కి వెళ్ళాలి అనిపించేది. ఆ కోరిక ఇన్ని రోజులకు తీరిందండి. బీచ్ వ్యూ పిల్లలైతే భలే ఎంజాయ్ చేశారండి. వ్యూ వాటర్ కూడా ఇక్కడ ఎంతో బాగుంటాయండి. చాలా బాగుంటుందండి ఏరియా వ్యూ కూడా. ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. అదిగోండి బాగా పిల్లలు మస్తు ఎంజాయ్ చేస్తారండి. మీరు కూడా పిల్లలు కుదిరితే వీకెండ్స్ వాళ్ళని బీచెస్కి వాటికి తీసుకెళ్ళండి. చాలా చాలా టైం పాస్ అవుతుందండి. మనం రిలయన్స్కి వాటికి వీటికి తీసుకెళ్ళినా కూడా ఇంత ఆనందం రాదండి. పిల్లలు ఎంజాయ్ చేస్తారండి. ఓకే అండి, బాయ్.